గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ ప్రోమో చూసుకున్నారా? చూసుకున్నాను. ఏమనిపించిందో చూసుకున్న తర్వాత? ద యాక్చువల్ ఎక్స్ప్రెషన్ అంటే నేను తర్వాత వెంటనే రియాక్షన్ కట్ చేసేసారు, ఇలా తిరిగి ఇలా పెట్టాను అనమాట. నేను చాలా డీసెంట్ అండి బేసికల్గా. అర్జెంట్ గా బయటికి వెళ్ళిపోతానమ్మా నేను. చూస్తారు కదండి ఎపిసోడ్స్, చూడండి. లుకింగ్ చాలా హౌస్ లో కూడా చాలా డీసెంట్ గానే కనిపిస్తాను. ఎవరైనా ట్రిగర్ అంటే నేను బేసిక్ గా ట్రిగర్ అవ్వను. మెయిన్ అయ్యానంటే మరి అది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు. అంటే వెంటనే తీరిపోతుంది, అందరిలో ఒక 10 minutes 15 minutes ఉంటే ఆగిపోతుంది. నాకేమో ఒక మనిషితో ఒక నిరంతర కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటది మొదలైందంటే. అదే ఇప్పుడు ఎవరికైనా అంటే ఎప్పుడైనా నాకు ఎక్కడికి వెళ్ళినా, హాస్టల్ అవని, స్కూల్ అవని, కాలేజ్ అవని, ఫ్రెండ్ కన్నా ముందు నా ఎనిమి వీడితో అలా ఉండాలి. కోల్డ్ వార్ అలా మెయింటైన్ అయిపోతుంటది నాకు ఎందుకో. అమ్మో ఇదేదో బాగుంది, ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ గానే ఉన్నారు కదా. యా అఫ్ కోర్స్. అంటే ఒక పర్టికులర్ స్టేజ్ లో ఒక ఇంత హాస్టల్ కానీ స్కూల్ సమ్ పర్టికులర్ ప్లేసెస్, రోజు రెగ్యులర్ గా వెళ్ళే ప్లేసెస్ లో ఒకడు ఉంటాడు కదా, మనకు మైండ్ డివియేట్ చేసే మనిషి. అరే ఏంది ఇలా ఉన్నాడు అనే టైప్ ఆఫ్ ఉంటది ఒకటి. ఆ ఒకటి నాకు ముందు నా మైండ్ అదే స్ట్రైక్ అవుతుంది. ఫ్రెండ్ కన్నా ముందు ఇదే స్ట్రైక్ అవుతుంది. లేదు లేదు, కోల్డ్ వార్, హాట్ వార్, కోల్డ్ వార్ చాలా కోల్డ్ గా ఉంది. ఇంకా వార్ అవుతుందా? నో వార్. సూపర్. సో మొత్తానికి అయితే అలా ఎంట్రీ ఇచ్చింది. అసలు ఎందుకు ఇండస్ట్రీ మీద ప్యాషన్, సినిమా మీద ప్యాషన్? నాకు నిజంగానే ఇప్పుడు నవదీప్ గారు వీళ్ళు అడిగినదే ఒకటే క్వశ్చన్ నాకు అర్జిత్ గారు అడిగి, ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే ఈ జాబ్ ని నిజంగా క్విట్ చేస్తారా? యాక్చువల్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే క్విట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది 3 months కదా, సో నో ప్రాబ్లం. మాకు శాలరీ కటింగ్ లీవ్ ఉంటుంది, నో పెయిడ్ లీవ్ ఉంటుంది కాబట్టి, సో నా శాలరీ నేను సబ్మిట్ చేసుకుని నేను అటెండ్ అవుతా. సో దానికి నాకు ఏం ప్రాబ్లం కాదు. ఆఫ్టర్ బిగ్ బాస్ షో తర్వాత మీరు మళ్ళీ వెళ్ళిపోవచ్చు. తర్వాత వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీ వస్తే, అక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ వస్తే, ఫర్ సపోజ్ ఇప్పుడు 10 days షూట్, 15 days షూట్ నేను మేనేజ్ చేసుకోగలను. 2 months షూట్, ఒకేసారి 2 months షూట్ అన్నా నేను మేనేజ్ చేసుకోగలను. కానీ 3 months కన్నా నాకు ఎక్కువ లీవ్ ఉండదు కదా, 2.5 months కన్నా నాకు ఎక్కువ లీవ్ ఉండదు. సో 2.5 months కంటే ఎక్కువ లీవ్ కంటిన్యూస్ గా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిలా, జగపతి బాబు గారిలా సంవత్సరం అంతా ఒకటే షూటే ఉంది అనుకుంటే అప్పుడు నేనేం చేయలేను కదా. సో ఆ పాయింట్ లో నేను రిజైన్ చేసేస్తాను. సార్ ఇప్పుడు నాకు యాక్టింగ్ లో ఎంత బిజీ ఉన్నప్పుడు, ఓకే ఎంతసేపు సర్వీస్ చేశా కదా, మినిమం నీకు రాకుండా సర్వీస్ చేయకుండా నువ్వు యాక్టింగ్ మీదే వెళ్తాను అంటే అది ఓకే. అప్పుడు నువ్వు అనాలి, నీకు ఛాన్స్ వచ్చినా నువ్వు చేసుకోలేదు, నువ్వు కల్ప్రిట్వి, నువ్వు దేశద్రోహివి అనేవో అనే డైలాగ్ వేయచ్చు. కానీ ఇక్కడ అలా కాదు కదా, నేను ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నా, ఐఎమ్ ఎగ్జిస్ట్, ఇండియన్ ఫోర్సెస్ లో నేను ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నా. నాకు ఇలా ఛాన్స్ వస్తే నేను వినియోగించుకోవడానికి ఏముండదు. ఒక మనిషికి 2 thoughts ఉండకూడదా? అందరికీ ఉంటాయి కదా. సో పర్మిషన్ అలా ఇస్తారా? దే కెన్. వాళ్ళదే నా లీవ్ నేను యూజ్ చేసుకుని షూటింగ్ చేసుకుంటే వాళ్ళకి ఏమైందండి? దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఎక్సలెంట్. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నా ఫేవరెట్ యాక్టరా? అందరూ, ఒక్కరిదని ఏమీ ఉండదు. ఇతను హీరో అవ్వక ముందే హీరోలా మాట్లాడుతున్నాడే. అందరు ఇలా ఏమి ఉండదండి. మాకు అలా లేదు, ఆప్షన్స్ లేవు ఇక్కడ. ఒక్కరినే చెప్పాలా? ఒక్కరినే చాలా కష్టం. ఇప్పుడు ఒక్కరినే చెప్పాలంటే ఇప్పుడు ఏ బేసిస్ లో చెప్పాలి? యాక్టింగ్ పరంగానా, డాన్స్? యాక్టింగ్ పరంగా. యాక్టింగ్ పరంగా అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గారు అయితే ఎన్టీఆర్ గారు. అఫ్ కోర్స్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం. యాజ్ పర్సనాలిటీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. అంటే అన్ని విని తిరిగి ఆ పేరు పెట్టుకొని నాకు రెస్పెక్ట్ వచ్చింది ఆ పేరు వల్ల. సో అతను మర్చిపోతే అతను ఎలా మర్చిపోతాం? సో పవన్ కళ్యాణ్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. యాక్టింగ్ పరంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా, అలా అవ్వాలని ఇన్స్పిరేషన్, అతనే ఇన్స్పిరేషన్ బాగా. మరి నవరసాలు వచ్చా? నవరసాలు చాలా ట్రై చేద్దాం. ట్రై చేయాలి. ఇప్పుడు ఏది చేయమంటారు చెప్పండి? కోపం డైలాగ్. ఇది డైలాగ్ చెప్పాలా? మరి కోపం ఇలా చూస్తే అయిపోతుందా? ఎక్స్ప్రెషన్ ఎక్కువ మెయిన్ ఇంపాక్ట్ వస్తుంది కదా డైలాగ్ కన్నా. డైలాగ్ కావాలా? ఎక్స్ప్రెషన్ ది ఇంపాక్ట్. ఓకే. బతకండి బతకండి అంటే బతకలేదు కదరా, వెంట పడ్డారు. రాత రాసిన దేవుడు వచ్చినా ఇప్పుడు మిమ్మల్ని ఎవడ ఆపలేడు. కోత కోస్తే నరకం బయట ఎంట్రీ బోర్డులే హౌస్ఫుల్ బోర్డు అవ్వాల్సిందే. రొమాంటిక్. ఇదే కష్టం. అమ్మో నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను ఖచ్చితంగా చచ్చిపోతా. సూపర్. ఖచ్చితంగా ఇది వైరల్. సుధీర్ గారు మీ డైలాగ్ ఇక్కడ వాడేసాడు పవన్ కళ్యాణ్. అదే నాకు వెంటనే రొమాంటిక్ డైలాగ్ అనగానే ఇదే డైలాగ్ గుర్తొచ్చింది, సుధీర్ అంటే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కసారి నాకు చెమటలు వచ్చేసి. మీకే కదా చెప్పమన్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చాలా బాగుంది. అండ్ సైకో
అమ్మో భయం వేస్తుంది. నేను వెళ్ళనంటావా? నన్ను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళనంటావా? నన్ను పంపించనంటావా? చెప్తా. వద్దు, బిగ్ బాస్ హౌస్ కి అర్జెంట్ గా ఓట్లేసి పంపించేయండి. పవన్ కళ్యాణ్ యాక్టర్ గానో లేకపోతే ఆర్మీ ఆఫీస్ గానో చూడాలి తప్ప సైకోగా చూడకూడదు. ప్లీజ్ ఎవరెవరైతే ఓటు వేయాలో దయచేసి అందరూ కూడా పవన్ కళ్యాణ్ని హాట్స్టార్ లో ఓపెన్ చేసి ఓటు వేసి అర్జెంట్ గా డీకి 10 ఓట్స్ వస్తున్నాయి అనమాట. మీరందరూ ఆ ఓట్స్ వేసి అర్జెంట్ గా పవన్ కళ్యాణ్ ని బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపించండి. సో పర్ హెడ్ ఓన్లీ 1 ఓటుకి మాత్రమే ఎలిజిబుల్ ఉంది, అంతేనా? సైకోగా మారొద్దు పవన్ కళ్యాణ్. ఎస్, సూపర్. చాలా ఫన్నీగా హాస్యం అంటే అండి మనకి అలా ఉంటదండి. ఏంటి చాలా చూడాలి. ఇప్పుడే చూస్తే అలాగా వెళ్ళాలి కదా హౌస్ లోకి వెళ్తే అప్పుడు విశ్వరూపాలైన నవరాసలైన అప్పుడు పండిద్దాం. ఇప్పటి నుంచి ఎందుకు మరి బల వల్లే అంతే అంటారా? అంతే మరి. సూపర్ అండి పవన్ కళ్యాణ్ గారు. ఇలాగైతే నిజంగానే చించేస్తారండి మీరు. అంతే అండి, సూపర్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మంచి రెస్పాన్స్ ఉంది బయట జనాలు, ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఈ అబ్బాయి ఓపెన్ లేదు? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అంటే ఉంది, నాకు యాక్చువల్ ఇన్స్టాగ్రామ్ ఉంది. సో నేనంతా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే నేను ఒక గ్రేట్ యాక్టర్ అవుదాం, హీరో ఏదో పెద్ద స్టార్ అయిపోదాం అని కాదు, ఒక గ్రేట్ యాక్టర్, ఒక మంచి యాక్టర్, ఒక ప్రకాష్ రాజ్ గారు లాగా, ఒక జగపతి బాబు గారు లాగా, ఒక సావిత్రి గారు లాగా ఒక మంచి యాక్టర్, ఏ రోల్ అయినా చేసి ఒక మంచి యాక్టర్. ఎందుకు మనకి ఎగ్జాంపుల్ గా మన ఏరియాలో ఉండే సత్యదేవ్ గారు కావచ్చు, ఇలాంటి ఒక మంచి యాక్టింగ్ గా ఒక మంచి అవార్డ్స్ తీసుకుందామని, యాక్టింగ్ లో బ్రిలియన్స్ యాక్టింగ్ నేర్చుకుందామని అనుకున్నా. అంత బ్రిలియంట్ యాక్టింగ్ బాండ్ విత్ యాక్టింగ్ అయితే నేను కాదు, నేను ఒప్పేసుకుంటా అది. సో ఇంకా యాక్టింగ్ లో నెక్స్ట్ లెవెల్ అన్నిటి ట్రై చేసుకుంటూ బాగా నేర్చుకుంటూ షైన్ అవుదాం, ఒక పర్టికులర్ ఏజ్ లో మనకు ఒక మంచి బ్రేక్ వస్తుంది అనే థాట్ నాది. స్టార్ అయిపోదాం, స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవేమి నాకు నేను అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు ఒక మంచి యాక్టింగ్ ఛాన్స్ వచ్చి ఒక మంచి యాక్టర్ గా ఒక మంచి ప్లాట్ఫామ్ లో క్రియేట్ అయితే చాలని నా ఉద్దేశం. సూపర్. సో మేము అందరం 100% అలా ఒక మంచి యాక్టర్ గా మంచి అవార్డ్స్ తో పాటు గుడ్ నేమ్ తెచ్చుకొని అందరి హార్ట్స్ ని ఇలా విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం. అండ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే మీ స్ట్రాటజీస్ కానీ, మీ ప్లాన్స్ కానీ, మీ గేమింగ్ ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఓకే, నేను అది ఆల్రెడీ గెస్ట్ చేశాను. మీకు స్ట్రాటజీ పరంగా అయితే నేను ఆల్రెడీ గెస్ట్ చేశాను. ఏది నా ఫుడ్ టాస్క్. ఓకే, వీళ్ళు లేచారు, ఫుడ్ టాస్కే ఉంటుంది మాక్సిమం అని. అంటే అంత బిర్యానీ తినేమంటే ప్లేట్ లో పొట్ట సరిపోయింది. అంటే నాకు కార్తీక్ గారు గుర్తొచ్చారు వెంటనే నాకు బిర్యానీ. ఓకే రా ఇంకా మొదలెడదాం అని చెప్పి. ఓకే, అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బర్గర్ ఎక్కువ తినాలి. రైస్ క్వాంటిటీ తింటే ఎక్కువ వెయిట్ పెరుగుతాం, కానీ బర్గర్ ఏంటంటే వాటర్ తాగలగానే డైల్యూట్ అయిపోతుంది. సో నేను ఇంత ఒక 3-4 కట్స్ లో ఒక బర్గర్ తినేసి వాటర్ అలా ఒక డ్రాప్ చూసాను, అది కూడా చూసాను. అది కొంచెం ప్లస్ అయింది అనమాట. సో దాంతో పాటు ఓన్లీ బర్గర్ మీద ఉండిపోకుండా ఇక్కడ ప్లేట్ బిర్యానీ ఆవిడ మామగారు ఉన్నారు కదా, ఆవిడ మామగారు వడ్డించారు. సో ప్లేట్ ఖాళీ చేసేసారు. వెయిట్ పుట్టాను అవ్వాలి, బ్రెయిన్ యూస్ చేశారు స్ట్రాటజీ. సూపర్. అండ్ బయటకు వచ్చిన తర్వాత అంటే ఖచ్చితంగా పేరెంట్స్ కి ఒక చిన్న భయం ఉంటుంది. అరే వీడు మంచిగా సెటిల్ అయ్యాడు, ఇప్పుడే కదా వెళ్ళాడు, మంచిగా 2 years అవుతుంది బాబు వెళ్ళి, మంచి సెటిల్ అవుతున్న టైంలో ఈ ఆపర్చునిటీ, ఇండస్ట్రీ, యాక్టింగ్ అని చెప్పి ఇలా వచ్చాడు, ఇందులో నిజంగానే స్కోప్ ఉంటుందా, ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం అనేది బయట జనాలకు లేకపోయినా బయట చెప్పకపోయినా పేరెంట్స్ కి హార్ట్ లో ఉంటుంది. సో అలా అమ్మ గాని నాన్న గాని ఎవరైనా డిస్కస్ చేశారా మీతో? వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాడికి ఇష్టం లేకపోయినా మా కోసం దేశానికి సేవ చేయడానికి మా గురించి వెళ్ళిపోయాడు, మా మాట కాదనలేక వెళ్ళిపోయాడు, వాడి ప్యాషన్ అన్ని పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. సో వాడికి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, సో ఎంకరేజ్ చేద్దామని ఉన్నారు వాళ్ళు. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువ కనబడుతుంది ఏంటి? అనుకోండి మరి. నేను చూసాను ఫాలోవర్స్ అందరినీ. అయ్యా నాకు అంత లేదండి. రాజ్ గారు మీరు హ్యాండిల్ చేస్తున్నారు కదా, ఫాలోవర్స్ అందరూ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా అబ్బాయిలు ఎక్కువ ఉన్నారా? ఏం చెప్పారు? లేదు, నాకు ఎవరికి రాలేదు, నా వరకు అయితే ఎవరు రాలేదండి. నేను నిజంగా ఊరుకోండి, అమ్మాయిలు అందరూ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుందండి. ఏం సంగతి? నేను చిన్నపిల్లండి మేడం, 23 కదా నాకు. ఇంకా లేదు, నన్ను బతకనివ్వండి మేడం. అమ్మ బాబాయ్, ఏదో వాళ్ళ అభిమానం, సపోర్ట్ చేస్తున్నారు కదా, మనం ఎంకరేజ్ చేయాలి కదా. జస్ట్ అభిమానం. అంత బాగుంది కానీ ఏదో హోప్ పెట్టుకున్నారు. అంటే అభిమానం, మీ గేమ్ మీద చాలా హోప్ పెట్టుకున్నాం, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం కదా, సపోర్ట్ చేస్తున్నాం కదా. గేమ్ మీద ఇతని మీద గేమ్ మీదే
మన లిస్ట్లో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్, అబ్బాయి మ్యారేజ్, ప్రపోజల్ ఏదో ఉంటుంది. లేదు ఏ ఆర్మీ బిఫోర్ వరకు లవ్ స్టోరీ ఉందని విన్నానే. అది ఉంటే బ్రేకప్ అది. బ్రేకప్ అయింది. ఎలా? అది మొత్తం చాలా పెద్ద స్టోరీ అండి బాబు, అది పెద్ద స్టోరీ అయిందండి బాబోయ్. ఎందుకండి?